విశాఖలో ఫేక్ కరెన్సీ ముఠా కలకలం రేగింది. సంక్రాంతి కోడి పందాలు టార్గెట్ గా నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను విశాఖ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. 50,000 ఒరిజినల్ కరెన్సీకి 1,50,000 నకిలీ కరెన్సీని ఇచ్చేందుకు ముఠా సభ్యులు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాటిని విశాఖలో చలామణి చేసేందుకు వచ్చిన సమయంలో ముఠా సభ్యులు పట్టుబడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురు సునీల్, మార్కాపురానికి చెందిన నితీష్ కుమార్ నుంచి 3,32,000 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల్లో ఒరిజినల్ కరెన్సీలో నకిలీ కరెన్సీ కలిపి చలామణి చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు అంటున్న జీఆర్పీ సీఐ ధనుంజయ నాయుడుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. విశాఖ రైల్వే స్టేషన్లో నకిలీ కరెన్సీ ముఠాను జీఆర్పీ పోలీసులు గుట్టరట్టు చేశారు. రైల్వే మార్గాల ద్వారా నకిలీ కరెన్సీ తరలింపు చేస్తున్నారంటూ సమాచారం అందడంతో జీఆర్పీ పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలు మనతో పాటుగా జీఆర్పీ ఎస్హెచ్ఓ ధనుంజయ నాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ నకిలీ కరెన్సీ అనేది తీసుకువెళ్తున్నారు సమాచారం తెలిసిన వెంటనే మీ టీంతో మీరు ఎలాగా దాన్ని గుర్తుపట్టడం జరిగింది? ఆ ముఠాను ఏ విధంగా పట్టుకున్నారు? ఇది రెగ్యులర్ చెకింగ్లో భాగం అండి. ఆర్పిఎఫ్ అండ్ జీఆర్పీ కంబైన్డ్ చెక్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి ప్లాట్ఫామ్స్ మీద అండ్ ట్రైన్స్లో. ఆ క్రమంలో మొన్న అది చెక్ చేసేటప్పుడు ఇది బ్యాగ్లో ఈ క్యాష్ పెట్టుకోవడం జరిగింది, ఫేక్ కరెన్సీని. అది మేము రెగ్యులర్గా గాంజా చెకింగ్లు జరుగుతూ ఉంటాయి. ఆ గాంజా చెకింగ్లో భాగంగా దీన్ని కూడా చెక్ చేస్తే క్యాష్ ఉంది. క్యాష్ ఉన్న తర్వాత ఓన్లీ 200 రూపీస్ నోట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఒకసారి ఎంత హ్యూజ్ అమౌంట్ ఎక్కడ ఉందని ఎట్లా వచ్చిందని చెప్పి ఒకసారి వెరిఫై చేస్తే అది అందులో ఫేక్ కరెన్సీ అని తేలింది. అందులో అది రియల్ కరెన్సీ కాదని తెలిసిన తర్వాత వాళ్ళ తాలూకు వివరాలు తెలుసుకుంటే సునీల్ అని చెప్పి ఫ్రమ్ పొద్దుటూరు, ఈయన మదురైలో బీటెక్ చదువుకున్నాడు. ఆయనకు సీనియర్ ఒక ఆయన నితీష్ అని చెప్పి కాకినాడ ఆయన ఉన్నాడు. సో ఈయనకి ఇన్స్టాలో పరిచయమైన ఒక వ్యక్తి, పేరు చెప్పకూడదు, ఆయన ఫ్రమ్ హైదరాబాద్. అక్కడి నుంచి ఈయన 50,000కి 3 times అంటే 1,50,000 చొప్పున 4.83 ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది. తీసుకొని ఈయనకి ఇన్స్టాలో పరిచయమైన ఇంకొక వ్యక్తికి, విజయవాడ ఆయన వ్యక్తికి, ఆయనకు 50,000 క్యాష్ రియల్ క్యాష్ తీసుకొని ఫేక్ కరెన్సీ 1,50,000 ఆయనకి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ క్యాష్ పట్టుకొని ఈస్ట్ వెస్ట్లో ఈ సంక్రాంతి టైంలో కోడి పందాలు జరుగుతాయి కదా, హ్యూజ్ కరెన్సీ చలామణిలో ఉంటుంది కాబట్టి అక్కడ దాన్ని చేంజ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఆయన కాకినాడ కూడా రావడం జరిగింది. అక్కడ కూడా ట్రై చేసేట్టు జరగలేదు. తర్వాత ఈయన ఫ్రెండ్ వైజాగ్లో ఉండాలని తెలిస్తే సీనియర్ నితీష్ అని ఈయన వైజాగ్ వచ్చాడు. ఇక్కడ కూడా ట్రై చేశారు కొద్దిగా ఈ జనసమర్థమైన ప్లేసుల్లో దాన్ని చలామణి చేద్దామని చెప్పి కుదరలేదు. జీఆర్పీ అదేవిధంగా ఆర్పిఎఫ్ ఈ సమన్వయం ఎట్లా ఉంది సార్? అంటే చెకింగ్స్లో, రెగ్యులర్ డ్యూటీస్లో. అంటే ఆర్పిఎఫ్ నుంచి ఒక సిపిడిఎస్ అని టీం ఒకటి వాళ్ళు పెట్టడం జరిగింది. అది డిఎస్సి, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అండర్లో ఉంటుంది అనమాట. అది ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ అది. దాంతోపాటు మా దగ్గర కూడా ఒక టీం ఉంటుంది ఈ గాంజా సంబంధించి. రెండు కలిపి కంబైన్డ్గా ఈ క్రిమినల్స్ని కానీ అట్లా ఈ ప్రాపర్టీ అఫెండర్స్ని కానీ ఈ గాంజాని పట్టుకోవడానికి అని చెప్పి పెట్టడం జరిగింది. వీళ్ళు రెగ్యులర్గా రౌండ్ ది క్లాక్ ప్లాట్ఫామ్స్ మీద ట్రైన్లో చెక్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఈ రైల్వే మార్గాల ద్వారా ఇలా తరలిస్తున్న అంటే ఏదైతే ఇల్లీగల్ థింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో, అంటే స్మగుల్ గుడ్స్ కానీ ఇలాంటి తరలించే వారిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ ద్వారా ఆదేశాలు, సంకేతాలు ఏం పంపించాలి? అంటే ఇప్పుడు ఈ ఎక్కువగా పట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దొంగలు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత ఈజీ కాదు తరలించడం. ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఆర్పిఎఫ్ వాళ్ళు రోబోట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాని ద్వారా ఇంకా నిఘా ఎక్కువగా ముమ్మరం చేస్తాం. ఎవరైనా అట్లా ఇల్లీగల్గా వచ్చినట్లయినా లేకపోతే ఏదైనా గూడ్స్ తరలించడానికి ప్రయత్నించినా పట్టుకుంటాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.